ఛానలుకి స్వాగతం. ప్రపంచం నిండా ప్రకృతి తన శక్తులను మారుస్తున్న సమయం రాబోతోంది. ఆ శక్తి యొక్క కేంద్రం చంద్రుడు. ఈ నెల 3వ తేదీన జరిగే శక్తివంతమైన చంద్రగ్రహణం మన జీవితాల్లో పెద్ద మార్పులకి దారితీస్తుంది. ఈ గ్రహణ ప్రభావం 4 రాశుల మీద ప్రత్యేకంగా ఉండబోతోంది. 4 రాశులవారు ఈ యొక్క గ్రహణం తర్వాత అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు. కాని ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. అయితే గ్రహణం ప్రభావం ఏ 4 రాశుల వారి మీద అధికంగా కనిపిస్తుంది, ఈ విధంగా వారు అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు, ఏ తప్పులు వారు చేయకూడదు, భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా లేదా, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం అనేది ఆకాశం మారటం కాదు. చంద్రగ్రహణం అంటే చంద్రుడు భూమి నీడలోకి వెళ్లటం. దీనివల్ల చంద్రుడి కాంతి కొంతకాలం కనిపించదు. అది కేవలం భౌతిక శాస్త్రం కాదు, మన మనసు మీద కూడా ప్రభావం చూపే ఒక ప్రకృతి శక్తి క్షణం. మన పెద్దలు చెబుతారు, గ్రహణం అనేది ప్రకృతి మనకు కొత్త ఆరంభానికి అవకాశమిచ్చే సమయం అని. ఈ సమయంలో మన ఆలోచనలు, మన మనస్సు, మన భవిష్యత్తు అన్నీ మారవచ్చు. అయితే ఈసారి జరిగే చంద్రగ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా ఒకే రేఖలోకి వస్తాయి. ఇది ఆధ్యాత్మికంగా అత్యంత శక్తి ప్రసరణ కలిగిన గ్రహణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మన మనస్సు, మన భావోద్వేగాలు మరియు శాంతికి సంకేతం. అందుకే ఈ గ్రహణ సమయంలో మనలో ఉన్న నెగటివ్ భావాలు తొలగిపోతాయి. మంచి ఆలోచనలు, భక్తి, శాంతి పెరుగుతాయి. ధ్యానం, జపం, ప్రార్థన చేస్తే ఫలితాలు 1000 రెట్లు పెరుగుతాయి. అయితే ఈ గ్రహణ ప్రభావంతో 4 రాశుల వారికి అఖండ రాజయోగం కలగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం తర్వాత 4 రాశుల వారు రాజయోగాన్ని పొందుకోబోతున్నారు. అంటే వారి జీవితంలో కొత్త శక్తి, కొత్త అవకాశాలు, గౌరవం పొందుకుంటారు. దాంట్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఇప్పటివరకు ఎదురైన అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త ఆరంభాలు వెతుక్కుంటూ వస్తాయి. లీడర్షిప్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నవారైనా సరే ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారంలో ఊహించని ఎదుగుదలను మీరు చూస్తారు. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా గ్రహణం తర్వాత ఉండబోతున్నాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూడబోతున్నారు. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉండబోతున్నాయి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా ముందుకు రాబోతున్నాయి. ఈ విధంగా మేషరాశి వారికి గ్రహణ ప్రభావంతో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అయితే మీరు ఈ యొక్క గ్రహణ సమయంలో ధ్యానం చేస్తే కనుక శక్తి మరింతగా పెరుగుతుంది. ఇక 2వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబంలో శాంతి, సమతుల్యత ఏర్పడుతుంది. ఇదివరకు మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో ఇదివరకు ఎప్పుడూ చూడని ఆనందాన్ని మీరు చూడబోతున్నారు. ఇదివరకు పరిష్కారం దొరకని సమస్యలకి కూడా ఇప్పుడు మీకు పరిష్కారం లభించబోతుంది. పాత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలతో పాటు మీరు ఊహించని అద్భుతమైన ఆర్థిక పురోగతిని కూడా మీరు చూడబోతున్నారు. జాక్పాట్ కొట్టినట్టుగా అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. అయితే కర్కాటక రాశివారు గ్రహణ సమయంలో పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక 3వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహణం తర్వాత రాజయోగం ఏర్పడబోతుంది. ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతను పొందుకుంటారు. కొత్త జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. అలాగే ప్రజల్లో చక్కటి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీరు ఎదగబోతున్నారు. మీ మాటలు ఇప్పుడు ప్రబల ప్రభావాన్ని చూపుతాయి. వృశ్చిక రాశివారు గ్రహణ సమయంలో చంద్ర బీజ మంత్రాన్ని జపించటం అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఇక 4వ రాశి మకర రాశి. పనుల్లో వేగం పుంజుకుంటుంది. ధనప్రాప్తి లభిస్తుంది. శుభ సమాచారాన్ని మీరు అందుకుంటారు. రాజయోగం అంటే మీ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలితాన్నిస్తాయి. ఇదివరకు ఎంత ప్రయత్నం చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో హనుమాన్ జపం మీకు చాలా శ్రేయస్కరం. ఈ విధంగా 4 రాశుల వారికి మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 4 రాశుల వారికి గ్రహణ ప్రభావం కారణంగా అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు,
మీ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ 4 రాశులవారు కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఈ తప్పులు కనుక మీరు చేశారంటే మీరు రాజయోగానికి బదులుగా నెగటివ్ ఫలితాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో మీరు ఈ తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే గ్రహణ సమయం సత్యాన్ని పరీక్షించే సమయం. కాబట్టి ఈ సమయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకండి. ఇతరులపై కోపం చూపించడం అస్సలు చేయకూడదు. ఇది మీకు నెగటివ్ ఫలితాలను చూపిస్తుంది. అలాగే గ్రహణం మధ్యలో అంటే గ్రహణ సమయంలో తినటం, తాగటం లాంటి పనులు కూడా అస్సలు చేయకండి. చెడు ఆలోచనలు చేయకూడదు. అంటే గ్రహణ సమయంలో మీరు ఏదో ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకుండా భగవంతుడి నామస్మరణలో గడపండి. అలాగే మొబైల్, సోషల్ మీడియా మీద నిమగ్నం కాకూడదు. మీరు దైవ ధ్యానంలోనే సమయాన్ని గడపాలి. లేకపోతే నెగటివ్ ఫలితాలు వస్తాయి. పాపకర్మాలు అస్సలు చేయకూడదు. ధ్యానం లేదా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. ఈ తప్పులు కనుక మీరు చేశారంటే ఇవి మీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి ఈ తప్పులు అస్సలు చేయకండి. గ్రహణ సమయంలో చేయాల్సిన పుణ్యకర్మలు ఏంటంటే స్నానం చేసి పవిత్రంగా ఉండండి. ఓం నమఃశివాయ అని కాని, ఓం చంద్రాయ నమః అని కాని, లేదా గాయత్రి మంత్రాన్ని కాని జపించండి. తులసి, గోమయం, గంగాజలం ఇంట్లో ఉంచండి. గ్రహణం పూర్తయిన తర్వాత మళ్లీ స్నానం చేసి ప్రార్థన చేయండి. ఈ సమయంలో మీరు చేసే 1 నిమిషం ధ్యానం 100 రోజుల పూజకు సమానమని పండితులు అంటారు. కాబట్టి గ్రహణ సమయంలో మీరు ధ్యానం చేయటం మీ యొక్క జీవితాంతం కూడా మీకు అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అయితే గ్రహణం వల్ల మీ యొక్క జీవితంలో అనేకమైన మార్పులను కూడా మీరు చూడగలుగుతారు. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యంలో మెరుగుదలను మీరు చూస్తారు. అదృష్టంలో వేగం పుంజుకుంటుంది. ఇది మీరు చేసే మంచి ఆచరణల ఫలితంగా మాత్రమే వస్తుంది. చెయ్యకూడని పనులు మాత్రం అస్సలు చేయకండి. అయితే గ్రహణానికి అనుకూలంగా నిశ్శబ్దమైన చోట కూర్చొని ధ్యానం చేయండి. కళ్ళు మూసుకొని చంద్రుణ్ణి మనసులో ఊహించుకోండి. మృదువుగా శ్వాస తీసుకుంటూ ఓం చం చంద్రాయ నమః అని జపించండి. చివరిగా కృతజ్ఞత చెప్పండి. ఈ గ్రహణం నా జీవితానికి శాంతిని, శక్తిని తెచ్చుకాక అని కృతజ్ఞత చెప్పండి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేయండి. పాప పరిహారంగా తులసి, పాలు, గంగాజలాన్ని ఇంట్లో చల్లండి. దానధర్మాలు చేయండి. అన్నదానం మీకు ఉత్తమమైన ఫలితాలనిస్తుంది. ఇది మీ యొక్క ఆత్మను పవిత్రం కూడా చేస్తుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు ముగుస్తుంది. ఈ గ్రహణం మనకిచ్చే సందేశం ఏంటంటే నీ లోపల ఉన్న చీకటిని తొలగించు, కొత్త కాంతిని ఆహ్వానించు అని చంద్రుడు మనకు చెబుతున్నాడు. ఈ గ్రహణం మన జీవితంలో శుభ ఆరంభానికి సంకేతం. చంద్రగ్రహణం కేవలం ఆకాశంలో కాదు, మన మనసులోనూ జరుగుతుంది. మంచి ఆలోచనలు పెట్టండి. విశ్వం మీకు అఖండ రాజయోగాన్ని ఇస్తుంది. చూశారు కదండి, 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీన రాబోతున్నటువంటి శక్తివంతమైన చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ రాశుల వారిపైన అధికంగా కనిపిస్తుంది, ఎటువంటి రాజయోగాన్ని వారు పొందుకోబోతున్నారు, ఎటువంటి తప్పులు వారు చేయకూడదు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.